ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరపున నా హృదయపూర్వక వందనాలండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. మరి దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపజేస్తారు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. ఆమేన్, హల్లెలూయా. ఈ దినం అంతటికి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్నిచ్చి కృపనిచ్చి ఈ సంవత్సరం అంతా కూడా మరి నడిపించును గాక. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములను దయచేయును గాక. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయును గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలు కూడా మంచి సంబంధాల విషయంలో కృపచూపును గాక. అప్పు సమస్య ఉన్నటువంటి వారిని అటు సమస్య నుండి విడిపించును గాక. అలాగే సొంత గృహాలు లేని వారికి సహాయం చేయను గాక. ఉద్యోగం లేని బిడ్డలు కూడా దేవుడు ఉద్యోగాలను దయచేయును గాక. అలాగే మరి దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి, వారి యొక్క పరిచయలను బట్టి, మరి క్రైస్తవ బిడ్డలను బట్టి, మరి వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన కూడికలన్నిటిని బట్టి, అలాగే మీటింగ్ని బట్టి, సెమినార్ని బట్టి, వాటన్నిటిని బట్టి దేవుని నామము మహిమకరంగా ప్రతి ప్రార్థన కూడికలు జరుగును గాక. అలాగే మన దేశంను బట్టి, దేశ అధికారులను బట్టి, ప్రజలందరిని బట్టి మరి మన దేశము సుఖ సంతోషాలతో ఉండినట్లుగా, సమాధానంతో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండినట్లుగా, అలాగే ప్రపంచ దేశాల్లో మరి సమాధానము సఖ్యత కలుగునట్లుగా యేసే కృపా పరిచయలు బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డ బట్టి, సహకారం బట్టి, దాసుల కుటుంబాన్ని బట్టి, అలాగే ప్రతిరోజు మరి ఛానల్ ద్వారా దేవుని వాక్యం విని బలపడుతున్న బిడ్డలందరూ, సబ్స్క్రైబ్ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడు ఈ దేవుడికి అంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. నిర్గమ కాండము వాక్యంలోనికి వెళ్లే ముందు మరి ఈరోజు శనివారం కదండి, మరి మందిరంలో ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి, కాబట్టి సాయంకాలం కూడా మరి శుద్ధీకరణ కూడకండి. ఎందుకంటే మరి బల్ల తీసుకోబోతున్నాం కాబట్టి, నెక్స్ట్ మరి సెకండ్ సండే వచ్చింది కాబట్టి మరి బల్ల తీసుకోబోతున్నాం. మరి బల్ల కొరకు పరిశుద్ధ బల్లలో పాలు పొందే ముందు మరి మనం శుద్ధీకరించుకోవాలి కాబట్టి శుద్ధీకరణ కూడుకుంటుందండి. ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 మరి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సమయాన్ని కొంచెం చేంజ్ చేస్తామండి. ఉపవాస ప్రార్థన 10 గంటలకు, అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 సమయంను మరి గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. సరే అండి.
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతానండి. 22, 27 లాస్ట్ వరుస నేను చదువుతాను. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టి ఎడల నేను విందును. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టి ఎడల నేను విందును. వాడు మొరపెడితే నేను వింటాను అంటున్నారు దేవుడు. వాడు అంటే ఎవరు అంటే, మన పైన వచనాలు చదివితే 25 కానీ 26 కానీ వచనాలు చదివితే అక్కడ మనకు ఎవరు అనేది అక్కడ వ్రాయబడి ఉందండి. ఎవరు అంటే పేదవారు, మరి ఎవరైతే మరి అన్యాయము అయిపోయారో వాళ్ళు, బాధలో ఉన్నవారు, నిందలో ఉన్నవారు, మరి సమస్యలు ఉన్నటువంటి వారు దేవునికి మొరపెడితే మరి దేవుడు దయగల దేవుడు కదండి. మన దేవుడు ఎవరండి? మన దేవుడు దయగల దేవుడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడట. ఎవరి ప్రార్థన అంటే మరి దీనుల ప్రార్థన, అలాగే పేదవారి ప్రార్థన, అలాగే అన్యాయం చేత మరి బాధ అనిపిస్తున్నటువంటి వారి ప్రార్థన దేవుడు వింటాడంట. ఓ తల్లి ఒక ఇంట్లో మరి పని చేసేదన్నమాట. మరి ఇంట్లో అన్ని పనులు, అంట్లు పనులు, మరి వంట పని, అన్ని పనులు చేసే తల్లి అనమాట. ఆమె చాలా మంచి విశ్వాసురాలు. అయితే మరి ఒకరోజు ఆ యజమానురాలి మరి ఆ రింగు ఏదో పడిపోయిందో మరి ఏదో ఎక్కడ పడిందో తెలియదు, కానీ ఈమెనే తీసిందని చెప్పి పాపం ఆమెని చాలా ఇబ్బంది పెట్టింది. ఆమె కూడా చాలా మరి ఎంతగానో మరి మొరపెట్టుకుంది ఆ యొక్క యజమానురాలు. నేను తీయలేను అమ్మగారు, నేను తీయలేదు, నాకు ఎక్కడ కనబడలేదు, నేను అలాంటి పని చేయను, నేను దేవుని నమ్ముకున్న బిడ్డని, నేను అలా చేయను, మాకు మరి మా పరిశుద్ధ గ్రంథంలో దొంగతనం చేయడం పాపం అని ఉందని మేము చేయమండి, మాకు తెలియదని, నేను చూడలేదని నేను ఎంత బతిలాడుకున్నా మరి ఆమె వినకుండా, మరి ఆమె జీతం కూడా మరి రావాల్సిన జీతం కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆమెని మరి పంపించేసిందండి. ఆ తల్లి ఎంతో మరి ఏడ్చింది, ఎంతో బాధపడింది, కన్నీరు గార్చింది. ప్రవ్వా నీకు తెలుసు నేను ఏం చేయలేదని, తండ్రి నీవే సహాయం చేయండి, దిక్కులేని వారం ప్రవ్వా, పేదవారము, నేను ఎంతో కష్టపడి నెలంతా నా శాలి కూడా రాలేకపోయింది ప్రవ్వా, మరి ఈ నెల మేము ఎలా బ్రతకాలి, నా పిల్లలు, మేం భర్త మరి ఎలా బ్రతకాలి, ఈ దీనులను జ్ఞాపకం చేసుకో ప్రభు, మా దిక్కు నీవే నాయన అని ఆ తల్లి మరి ఎంతగానో కన్నీరు కాచి ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేస్తే మరి దేవుడు దయగల దేవుడు కదండి, దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఆ యజమానురాలు ఇంట్లో ఏదో మరి చేస్తూ ఉన్నప్పుడు తను పెంచుకున్నటువంటి మరి చిన్న కుక్క పిల్ల మరి ఆ యొక్క బీరువా లోపలికి వెళ్ళి ఆడుతూ ఉందనమాట. అది గెంతుతూ ఆడుతూ ఉన్నప్పుడు దానికి ఏదో దొరికింది వస్తువు. అయితే నోట్లో పట్టుకొని తిరుగుతూ ఉందన్నమాట. ఇల్లంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యజమానురాలు ఏంటి దాని నోట్లో ఏదో మెరుస్తుంది అని చెప్పి ఆ పప్పిని ఎత్తుకొని దాని నోటిని తీసి చూసినప్పుడు ఆమె ఏదైతే పోగొట్టుకుందో ఆ వస్తువు, ఆ రింగు మరి కనబడింది. అయ్యో నేను ఎంత తప్పు చేశాను, నేను ఎంతో పొరపాటు చేశాను. ఆ తల్లి ఎంతగానో వేడుకుంది, నేను తీయలేనని మరి ఎంతగానో బతిలాడుకున్నా కానీ నేను మరి ఆ తల్లిని ఎంతో బాధ పెట్టాను, నేను ఎంత మూర్ఖురాలి, నేను చిచిని ఇలాంటి వారు ఉండకూడదు, బ్రతకూడదు అని చెప్పి చాలా పశ్చాత్తాపడిందండి. పశ్చాత్తాపడి వెంటనే పరిగెత్తుకుంటూ మరి ఆ తల్లింటికి వెళ్ళి మరి క్షమాపణ కోరిందని, నన్ను క్షమించమ్మా, నువ్వు ఎంత చెప్పినా నేను వినలేకపోయి, నన్ను క్షమించు, ఈసారి నన్ను క్షమించు అని చెప్పి ప్రాధేయపడింది. ఆమెకు రావాల్సినటువంటి డబ్బులు అలాగే ఎక్స్ట్రా కలిపి మరి ఆ తల్లికి ఇవ్వడం జరిగిందండి. చూడండి మన దేవుడు ఎవరో తెలుసా అండి, బీదవారి ప్రార్థన ఆలకించే దేవుడు. వాడు మొరపెడితే నేను వింటాను అని అంటున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు కూడా ఉన్నారా? దోచుకోబడిన స్థితిలో ఉన్నారా? అన్యాయం నాకు కలిగింది అనే స్థితిలో ఉన్నారా? మరి బాధలు అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారా? ఇదిగో వారు మరి మొరపెడితే మన దేవుడు దయగలవాడు కాబట్టి తప్పకుండా దయగల దేవుడు, మొరనాలకించే దేవుడు, అలాగే ప్రార్థన ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు, కార్యం జరిగించే దేవుడు మన పక్షున ఉన్నాడని మనం భయపడకూడదు. ధైర్యంగా ఉండాలి, మొరపెట్టాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనలు మొరపెడదాం. మనం అందరం కలిసి మరి దయగల మరి యేసయ్య పాదాలు పట్టుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ఆయన సన్నిధిలో వేడుకుందాం. ప్రతి సమస్యకి పరిష్కారం మన ప్రభు తప్పకుండా దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టినలా నేను విందును అని వాగ్దానం చేస్తారు ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నాయన, అవును నువ్వు నాయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభువా. సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, మొరపెట్టినప్పుడు తప్పకుండా నువ్వు ప్రార్థన ఆలకించి ఆ నాయన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో మరి తండ్రి బిడ్డలు ఎట్టి స్థితిలో మరి ఎలాంటి సమస్యల్లో ఎలాంటి ఇబ్బందులో ఉండి
నీ సన్నిధిలో మొరపెడుతున్నారు తండ్రి. బిడ్డల ప్రార్థన నిత్యముగా నీ సన్నిధికి చేరును గాక ప్రభువా, నిత్యముగా కార్యాలు జరుగును గాక ప్రభువా, ప్రతి హృదయ వాంఛ తీర్చబడను గాక తండ్రి. నీకు స్తోత్రములు. ఈ దినమంతా నీ కృప కాపుదల మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం. త్రేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం ఉన్న మీకును పరిశుద్ధులందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.